నాయకులకు కూడా. ఓకే సార్, సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు ఒకరి మీద ఒకట్లు చాలా శృతి మించుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి ఉంటుందని చెప్పి సర్వత్రా ట్రోల్స్ అవుతున్న నేపథ్యం ఒకసారి వాళ్ళు మాటకు మాట విన్నాం సార్ ప్లీజ్. పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి. పొద్దస్తమానం అబద్ధాలే, చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఎక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి, నీ భాష మర్యాదగా ఉండాలి, నీ శైలి, నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి, నీ నడవడిక మర్యాదగా ఉండాలి. అప్పుడు నీకు మర్యాద వస్తుంది. మాట్లాడేటివన్నీ బూతులు, చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక మర్యాద రమ్మంటే యాడికేలు వస్తుంది రేవంత్ రెడ్డి గారు? నీకు తాటి చెట్టు అంతా పెరిగిండని, దూలమూల పెరిగిండని, దూడకున్నంత మెదడు లేదంటాడు, సన్యాసి అంటాడు, ఏడదాక్కున్నాడు అంటాడు. నాకు మాట్లాడరాకనా? నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి. నాకు అనరాదా? తాటి చెట్టు అంతా పెరిగినావంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనరాదా? ఏంది నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని? అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యా అంత ఈర్ష? ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది, అది దేవుడిచ్చిన సృష్టి. అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా? ఏమి నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదని. ఇప్పుడు నా గురించి ఎంత తిట్టినా, నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత దానిలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు. అయిపోయింది నీ పని, నువ్వు పెరగలేవు, నువ్వు గంటే ఉంటావు. ఇది సార్ హరీష్ రావు గారు ఇప్పుడు తాడి చెట్లు, దూలాలు, దూడలు, లిల్లీ పొట్లు, సన్నాసులు ఇది కొత్త కాదు ఈ రాజకీయ నిఘంటు. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి హరీష్ రావు మాట్లాడుకున్నాం, మన కేసీఆర్ మాట్లాడు సన్నాసులు. అవును, కేసీఆర్ సమస్య ఏమవుతుందంటే డిమాండ్ అండ్ సప్లై. ఇది డిమాండ్ సప్లైకి అంటే డిమాండ్ ఉన్నంత కాలం సప్లై ఉంటుంది, నువ్వు ఆపలేవు. విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మాట్లాడుతూనే కదా మన టీవీలో చర్చ పెట్టేది. అవును, ఒకవేళ రేవంత్ రెడ్డి నార్మల్గా అన్నాడు అనుకోండి, ఉదాహరణకు హరీష్ రావు గారు ఇలా రాజీనామా చేస్తానన్నారు, చేస్తారా ఇప్పుడు అన్నాం అనుకో, పేపర్లు వస్తుందా? అది రాదు. టీవీలో వస్తా, సోషల్ మీడియాలో వస్తుందా? మరి హరీష్ రావు గారు ఇలా అనడము అన్యాయం, ఇది అప్రజాస్వామికమైన పద్ధతి అన్నాడు అనుకో, మీరు కవర్ చేస్తారా? అవును. ఆయన మళ్ళీ లిల్లీపుట్ తాటి చెట్టు అంత అన్నావు అన్నాడు, నేను లిల్లీపుట్ అని అనలేనా అంటేనే కదా ఇప్పుడు మనకు తాటి చెట్టు వర్సెస్ లిల్లీపుట్ అనే తమిళ దొరికింది. సో అందువల్ల ఎవరు తప్పిది? పోనీ మీడియా తప్పు అందామా అంటే జనం చూస్తున్నారు కదా సార్. అదే అవును, నేను ఇప్పుడు సీరియస్ అంశం పెట్టాను అనుకోండి, ఎంతమంది చూస్తారు? దీన్ని ఎంతమంది చూస్తారు? ఇంకా నా ఛానల్ నయమే, సీరియస్ అంశాలకు కూడా చూస్తున్నారు. చెప్తున్నా జనరల్ ట్రెండ్ చెప్తున్నా. జనరల్ ట్రెండ్ ఏంటి? ఇలాంటి వాటికి ఎక్కువ మంది చూస్తారు. చూసేది క్రేజీగా జనానికి. ఎవరు ఇద్దరు తిట్టుకుంటే మామూలు ఆనందం ఉండదు ప్రజలకు. మరి తప్పెవరిది? మీడియా ఇదే మార్కెట్. సో ప్రజలు చూస్తేదే మేము చూపెడతాం, ప్రజలే చూడడం మానేస్తే మేము చూపెడతాం మీడియా అంటది. ప్రజలేమంటారు? మాకు సప్లై ఉంది కనుక మేము చూస్తున్నాం వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎక్కడ తప్పు, ఎక్కడ మొదలైంది? ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పాలిటిక్స్లో కానీ మీడియాలో కానీ కంటెంట్కి డిమాండ్ లేకపోతే ఆ కంటెంట్ రాదు. రాజకీయ నాయకులకు ఇలా మాట్లాడితే మాకు ఎలక్షన్స్లో నష్టం జరుగుతుంది, జనం మమ్మల్ని పట్టించుకోరు,
జనం వాళ్ళు చూడడం, వాళ్ళు మాట్లాడరు. అందువల్ల సమాజంలో యథా రాజా తథా ప్రజానే కాదు, యథా ప్రజా తథా రాజా కూడా. ఓకే. అంటే నేను ప్రజల్నే తప్పబడతలేదు, ఖచ్చితంగా రాజకీయ నాయకులు తప్పే. రాజకీయ నాయకులు భాష అయితే ఇది ఏదో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని మీరు మొదలుపెట్టారు. నిజం కాదది. మీకు నిన్న కాక మొన్న నిన్న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి, అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు, ఇప్పుడు బీజేపీలో కేంద్ర సహాయ మంత్రి ఏమంటాడు? ఆయన రాహుల్ గాంధీ ద టెర్రరిస్ట్ నెంబర్ 1, ఆయన పైన ప్రభుత్వం రివార్డు ప్రకటించాలట. అసలు ఏమన్నా దానికి అర్థం ఉందా? దేశ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పట్టుకొని, ఒక దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడిని పట్టుకొని నువ్వు టెర్రరిస్ట్ నెంబర్ 1 అంటే ఏంటన్నట్టు? రాహుల్ గాంధీ ఉరిదీయాలా? అజ్మల్ కసాబ్ లాగా? లేదా ఎన్కౌంటర్లో కాల్చిపడేయాలా? ఏం చెప్పదలుచుకున్నాడు? టెర్రరిస్ట్ 1 అంటే రివార్డు ప్రకటించాలన్న. మళ్ళీ చూడండి, అతని పైన మరి పార్టీ చర్య తీసుకుంటుందా? తీసుకోదు. ఆయన ఏమన్నా అంటే ఒకవేళ అది వ్యక్తిగతమైన అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదు అంటారు. మరి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇలా మాట్లాడిన తర్వాత ఎవరో ఒకరు రాహుల్ గాంధీ తీవ్రవాదం అనుకోని కాల్పులు జరిపారు అనుకోండి, ఎంత ప్రమాదం. మీరు రెచ్చగొట్టిన తర్వాత ప్రజలు రెచ్చిపోరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కుటుంబం నుంచి వచ్చాడు మనం అంగీకరించాలి. ఆయన ఐడియాలజీతో మనకు డిఫరెంట్ వచ్చు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీతో కుంభకోణాలు అన్నది నాకు అభ్యంతరం లేదు. కానీ రాహుల్ గాంధీ తీవ్రవాది అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? సొంత తండ్రి మీకు తమిళ తీవ్రవాదుల చేతిలో చనిపోయాడు, నాయనమ్మ తిక్కు తీవ్రవాదుల చేతిలో చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఇద్దరు టెర్రరిజానికి బలైపోయారు కదా. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని పెట్టుకొని నువ్వు టెర్రరిస్ట్ నెంబర్ 1 అంటే ఏమన్నట్టు? అందువల్ల ఇదేమీ మన దగ్గరనే లేదు, అంతటా ఉన్నది ఈ దరిద్రం. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో ట్రంప్ ఏమంటున్నాడు? కమలా హ్యారిస్ను నువ్వు ఇండియనా బ్లాకా అంటున్నాడు. ఇప్పుడు ఇష్యూ అదా? ఆమె బ్లాకా ఇండియనా అనేది ఇష్యూ కాదు కదా. ఆఖరికి నువ్వు వగలబడి నవ్వుతావు. ఇప్పుడు కమలా హ్యారిస్ ఎట్లా నవ్వుతారు అన్నది కూడా ప్రాబ్లమా? ఇప్పుడు ఎలాగైతే మన దగ్గర హరీష్లో ఆవేదన వ్యక్తం చేసినట్లు నా ఎత్తు గురించి మాట్లాడేంటి, ఎత్తు గురించి అమెరికాలో నవ్వు గురించి మాట్లాడుతున్నారు. కమలా హ్యారిస్ నవ్వడం కూడా ట్రంప్కి అభ్యంతరకరం. కమలా హ్యారిస్ ఆర్థిక విధానాల గురించి మాట్లాడు, విదేశాంగ విధానం గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు, గన్ వైలెన్స్ గురించి మాట్లాడాడు. కమలా హ్యారిస్ ఎట్లా నవ్వుతుంది? కమలా హ్యారిస్కు పిల్లలు లేరు. జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఏమంటాడు? చైల్డ్లెస్ క్యాట్ లేడీ అట. ఓకే. అంటే పిల్లలు లేక పిల్లలు పెంచుకోలేదు అని ఆ మీనింగు. చైల్డ్లెస్ క్యాట్ లేడీ అసలు ఏం భాష ఇది? పిల్లలు లేరని. ఒక అక్రమ సంబంధం ఉంది 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద అని అదొక ఆరోపణ. ట్రంప్ కోమో అక్రమ సంబంధాలు కేసులే ఉంటాయి. సో అక్రమ సంబంధాల పైన కేసులు ఎదుర్కొంటూ డబ్బులు ఇచ్చి తప్పించుకున్న పెద్ద మనిషి తన ప్రత్యర్థికి అక్రమ సంబంధాల గురించి చర్చ పెడతాడు. ఆమె ఎక్కడ పుట్టిందని చర్చ పెడతాడు. ఇంత వ్యక్తిగత స్థాయికి అమెరికాలో మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీలోని ఇట్లా ఏడిస్తే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీలో ఏడవదా? అందువల్ల ఈ రాజకీయ సంస్కృతి ఇదేమి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇక్కడ నుంచి అమెరికా దాకా అదే దరిద్రం రాజకీయాల్లో. నేను అందుకే ఇంతకుముందు చెప్పాను, ట్రంప్ అండ్ కమలా హ్యారిస్ కలిపి గన్ వైలెన్స్ గురించి చర్చించరు. అమెరికాలో ఇలా స్కూళ్ళలో ఎందుకు తుపాకులు పేలుతున్నాయి, అమాయకులు ఎందుకు మాళ్ళలో చనిపోతున్నారని చర్చ పెట్టరు. కుక్కలు తింటున్నారో పిల్లలు తింటున్నారు. సో ఇది చర్చ. ట్రంప్ ఏం వాదన? ఒహాయిలో స్ప్రింగ్ ఫీల్డ్లో వలస వచ్చిన వారు మన ఇళ్లలో ఉండే కుక్కలు తింటున్నారు, పిల్లలు తింటున్నారు. అసలు ఆ స్థాయికి అమెరికాలోనే డెమోక్రసీ డిబేట్ పాలసీస్ మీద ఎక్కడ చర్చ పెట్టడం లేదు. ఏమైనా వ్యక్తిగతమైన అటాక్, వ్యక్తిగతమైన దాడి, ఇక అక్కడి నుంచి ఇక్కడ దాకా అలాగే ఉంటుంది. అందుకే ప్రజలు రోజు రోజుకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గుతోంది. ఎన్నికలప్పుడు ఓట్లేస్తారు. ఎందుకంటే ప్రజలకు ఇష్యూస్ పైన డిబేట్ లేదు. ఇష్యూస్ పైన ఓట్లు వేస్తాను, అందుకే సమయానికి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. అసలు ఇష్యూస్ పైన డిబేట్ ఎక్కడిది? వ్యక్తిగతమైన అటాక్స్, వ్యక్తిగతమైన దాడులే కదా.